శ్రీకాకుళం జిల్లా సేతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులకు పొగమంచు శాపంగా మారింది. గిరిపుత్రులు పండించే పంటలో గిరాకీ ఉన్న జీడి పంట పోత దశలోనే రాలిపోవడంతో భూమిపుత్రులు ఉసూరుమంటున్నారు. కల్మషం లేని గిరిజనులకు కేంద్ర బిందువు పాలకొండ నియోజకవర్గం. ఇక్కడ గిరిజనులు కేవలం పోడు వ్యవసాయాన్ని నమ్ముకుని తమ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. ముఖ్యంగా సీతంపేట ఐటీడీఏ పరిధిలో నివసిస్తున్న గిరిజనులు తమ రెక్కల కష్టాన్ని భూమాత ఇచ్చే ప్రకృతి పంటని నమ్ముకుంటారు. పనస, పైనాపిల్, చింతపండు లాంటి ఎన్నో విశేషమైన పంటలు ఈ కొండ ప్రాంతంలో విరివిగా పండుతాయి. అన్ని రకాల పంటలు పండినా కానీ గిరిపుత్రులకు గిరాకీ ఉన్న పంటగా జీడి పంటను చెప్పుకోవాలి. జీడి సాగులో ప్రత్యేక పద్ధతుల ద్వారా మంచి దిగుబడి తీసుకువస్తారు ఇక్కడ రైతులు. శ్రీకాకుళం జిల్లా జీడి ఎగుమతులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అంటే అది ఈ రైతుల చెమట చుక్కల ఫలితం వల్లే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అటువంటి జీడి రైతులకు పొగమంచు పెనుముప్పుగా మారింది. నా పేరు నేలయ్య అండి. కోతం గ్రామం మాది, సీతంపేట మండలం మాది, కోర్సు పంచాయతీ. అయితే ఇప్పుడు ఈ పొగ మంచు వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఈ పొగ మంచు వల్ల జీడి పిక్కలు కానీ, కందులు కానీ, చీపురు కానీ పోతుందండి. అందుకే ప్రభుత్వం కానీ మన సీతంపేట పిఓ గారు కానీ ఇది స్పందిస్తారనేసి మేము కోరుకుంటున్నాము. చాలా ఇబ్బందిగా ఉంది. ఈ పొగమంచు వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే ఇది మరి మాకు కొంత ప్రాంతమేనండి, మాకు సవరలు మేము. అయితే ఇది తగినైన సీరియళ్ళు ప్రభుత్వం కానీ మన పిఓ గారు కానీ తీసుకుంటారనేసి కోరుకుంటున్నామండి.